అమ్మ వాసవి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం. నమస్కారం అండి. నమస్తే. వాసవి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. జనవరి 15, 1984 ఉదయం 6:30 అద్దంకిలో పుట్టారు. అవునండి. అలాగే మీ హస్బెండ్ బర్త్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి, ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే. మే 14, 1980 అవునండి. ఉదయం 10:30 అమలాపురంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, బిజినెస్ గురించి మీరు అడగదలుచుకున్నారు కదా? అవునండి. ఓకే అండి, డీటెయిల్ గా చెప్పండి సమస్య మేడంతో. చెప్పండి అమ్మా. అది బిజినెస్ అంతా మీ సేవ అండి, ఏపీ ఆన్లైన్ నా పేరు మీద ఉంది. రన్నింగ్ చేసేది మాత్రం మా హస్బెండ్. అంటే ఎంత చేసినా గ్రోత్ అనేది రావట్లే, అప్పులే అవుతున్నాయి ఎక్కువ. దాని గురించి అండి. అప్పులు అవుతున్నాయి, గ్రోత్ లేదనా? ఎప్పటి నుంచి పెట్టారు ఇది మీరు? ఇన్కమ్ వస్తుంది. ఏంటండి? ఎప్పటి నుంచి పెట్టారు? 4 years అయిపోయింది మేడం. 6th year రన్నింగ్. 5th year రన్నింగ్. అంటే అసలు ఆదాయం లేదా మీకు దాని మీద? అంటే వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, కానీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. ప్రాబ్లమ్స్ ఉండడానికి మిగతా కారణాలు ఉంటాయి కదా. మొన్న ఫిబ్రవరి నుంచి ఎలా ఉంది మీకు? ఫిబ్రవరి నుంచి అయితే బాగుంది మేడం. అనుకోకుండా అన్ని జరుగుతున్నాయి. అది మీకు దశ మారింది, లగ్నాధిపతి దశ. ఫిబ్రవరి 13 ఈ సంవత్సరం, అంటే 2016 ఫిబ్రవరి 13 నుంచి మీకు గురు మహర్దశ ప్రారంభమైంది. మీ జాతకాన్ని అనుసరించి మీకు మంచి ధనయోగాలు కూడా ఉన్నాయి. మీకు దశ కూడా ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇది కంటిన్యూ చేయొచ్చు, బాగా నడుస్తుంది. మీ వారి పేరు మీద కంటే కూడా మీ పేరు మీదనే చాలా అనుకూలంగా ఉంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి వచ్చేవన్నీ మంచి రోజులు అని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే బియ్యంలో రాయిస్తారని చెప్పేసి అన్నారు కదా, అయితే బియ్యం ఏం చేస్తారమ్మా తర్వాత? బ్రాహ్మడికి ఇచ్చే ఉంది. బియ్యంలో రాయించడం అంటే ఇక్కడ నూకలు కానీ రాళ్ళు లేని కానీ బియ్యం ఒక కొత్త పళ్ళెంలో, అంటే మనం తిననటువంటిది వాడనటువంటి కొత్త పళ్ళెంలో పెట్టి దానితో తల్లి కానీ తండ్రి కానీ, లేదా తండ్రి ఉంటే తండ్రి లేనప్పుడు తల్లి కానీ, లేదా గురువుల చేత కూడా రాయించవచ్చు. కూర్చుని దాని మీద మంత్రం రాయిస్తారు. పిల్లవాడి చేత వేలు పెట్టి రాయిస్తారనమాట. ఏమని రాయిస్తారు? బియ్యంలో పిల్లవాడి వేలును పట్టుకుని నమః శివాయ సిద్ధం నమః అని రాయించాలి. కానీ చాలామంది ఓం రాస్తూ ఉన్నారు ముందుగా. నమశివాయక ముందు ఓం రాస్తూ ఉన్నారు. అక్షరాభ్యాస సమయంలో ఆ విధంగా రాయకూడదని చెప్పేసి మనకి శాస్త్రవచనం ఉంది. కాబట్టి అక్షరాభ్యాస సమయంలో ఆ విధంగా రాయించకండి. నమశివాయ సిద్ధం నమః అంటే సరిపోతుంది. అక్షరాభ్యాస సమయంలో మొట్టమొదటిది శివనామాన్నే మనం దిద్దుకుంటూ ఉన్నాం. అందుకని శివుడికి తప్పనిసరిగా రోజు నమస్కారం చేసుకోవాలి. అలాగే అక్షరాభ్యాసం రోజు ఏమేమి దానాలు చేయాలంటారమ్మా? అక్షరాభ్యాసం చేసేప్పుడు ఇంట్లో చేయండి, గుడిలో చేయండి. ఆ రోజు ఏం చేయాలి? కొన్ని కొత్త పలకలు. మనకి రాయడం అనేది మొట్టమొదట పలక మీదే మనం రాస్తాం. ఇక్కడ ఆడవాళ్ళకి మగవాళ్ళకి అన్నారు. ఆడవాళ్ళకైతే అలంకారాల గురించి వాళ్ళు చెవులీలు పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఓకే. మరి మగవాళ్ళకి ఏముంటుందమ్మా? వాళ్ళకి ఎందుకు కుట్టించుకోవాలి? వారే మనకి మన సాంప్రదాయంలో ఏదైనా ఒకటి చెప్పారంటే దాని వెనుక అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే మీరు చెప్పినట్టు ఆడవాళ్ళకి అలంకరణ బాగుంది, కానీ అలంకరణ ఒక్కటికి మాత్రమే కాదు. ఈ చెవిలో మనకి అరికారిలో అనేక రకాల నాడులు ఉంటాయట. అదేవిధంగా అంటే శరీరంలోని అనేక అవయవాలకు సంబంధించినటువంటి నాడులు అరికాళ్ళల్లో ఏ విధంగా ఉంటాయో, జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి కొన్ని నాడులు చెవులకి ఉంటాయట. అక్కడ కొద్ది మాత్రంగా ఒత్తిడి జరగటం వలన ఆరోగ్యానికి చాలా మంచిదిట. అందుకని మీరు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, పూర్వీకులను చూడండి, చెవిలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్ని రకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. రకరకాలుగా రంధ్రాలు పెట్టి రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు. అంటే వారి ఆరోగ్య పరిస్థితిని అనుసరించి కూడా పూర్వం అలా పెట్టుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు అది ఫ్యాషన్ కోసం మాత్రమే, అందం కోసం మాత్రమే, అలంకరణ కోసం మాత్రమే అనేటువంటిది పైవి మాత్రమే అందరికీ తెలుస్తూ ఉన్నాయి. పూర్వం ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా మల విసర్జన కోసం వెళ్ళినప్పుడు మగవాళ్ళు కుడి చెవికి వాళ్ళ యజ్ఞోపవితం జంధ్యాన్ని ఇలా 3 సార్లు తిప్పేసి వేసుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఆ సమయంలో అది ఒక రకమైన స్వల్పం సూక్ష్మమైనటువంటి ఒత్తిడిని అక్కడ ఉండేటువంటి నాడులకి చేస్తుందిట. అందుకని ఆ ప్రక్రియ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎంత సూక్ష్మం, మనం మైక్రో అంటుంటామే, అలాంటి ఒత్తిడి అక్కడ పడుతుందన్నమాట. అంటే అది జీర్ణ వ్యవస్థ మీద చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు. అందుకని తప్పనిసరిగా చెవులు కుట్టించడం అనేటువంటిది మగపిల్లలకి, జీర్ణ వ్యవస్థ అందరికీ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అందరికీ అక్కడ నాడులు ఉంటాయి కదా,
అందుకని ఆడపిల్లలకి అలంకరణ అయినప్పటికీ కూడా మగపిల్లలకి కూడా చెవులు కుట్టించాలి అని, ఆ తర్వాత చెవులు కుట్టించకుండా శుభకార్యాలు చేయకూడదు అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అసలు చెవులు ఎందుకు కుట్టించాలంటారు ముఖ్యంగా? అదే ఇక్కడ మనకి ఒక ఆక్యుప్రెషర్ అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది, ఈ ఆక్యుపంచర్ అనేది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే దానికి వైద్యపరమైనటువంటి కారణం కూడా ఉంది. అందుకని తప్పనిసరిగా చెవులు కుట్టించాలి అని మనకి సంస్కారాల్లో ఒక సంస్కారంగా కూడా చెప్తున్నారు. కాబట్టి చెవులు కుట్టించాలి, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా 2 చెవులు కూడా మంచి ముహూర్తం చూసుకుని చెవులు కుట్టించాలి అని చెప్తారు. ఇంకా ఏమిటి అంటే అసలు కొంతమందికి మగపిల్లలకి ఎందుకు అని చెప్పేసి చాలామంది వదిలేస్తూ ఉన్నారు. ఆడపిల్లలకి ఏదో బ్యూటీ పార్లర్లో కుట్టించేస్తూ ఉన్నారు, మగపిల్లలకైతే అదొక సంస్కారం లాగా ట్రీట్ చేయట్లేదు ఆధునిక కాలంలో. మగపిల్లలకైతే వదిలేస్తూ ఉన్నారు. ఉపనయనం చేసేటువంటి వాళ్ళకైతే ఉపనయనంలో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. అంటే ఇది తప్పనిసరిగా ఈ సంస్కారం ఉండాలి అనేటువంటి నియమం ఉంది కాబట్టి ఉపనయనంలో కొంతమంది చేస్తున్నారు, కొంతమందికి ఏదో మంత్రం చదివి వదిలేస్తూ ఉన్నారు. కానీ తప్పనిసరిగా చెవులు కుట్టించాలి, అది ఒక సంస్కారం అని, దానివలన కొంత ఆరోగ్యం బాగుపడుతుందని, అంటే ఇక్కడ కొంత ప్రెషర్ జరగటం అన్నది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, జీర్ణ వ్యవస్థకి చాలా మంచిది అనేటువంటి విషయాలు కూడా మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే అమ్మాయిలకు సరి మాసాల్లో చెవులు కుట్టించాలమ్మా? అంటే ఇక్కడ ఎవరికైనా కూడా ఏం చెప్తారంటే 6, 7, 8, 10, 12 మాసాల్లో, అంటే సంవత్సరంలోపు లేదా 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే 2 దాటిన తర్వాత సరి సంవత్సరాల్లో పనికిరాదు అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా. అంటే సాధారణంగా కొన్నిటికేమో మనకి సరి మాసాల్లో అబ్బాయిలకని, బేసి మాసాల్లో అమ్మాయిలకని చెప్పుకుంటూ ఉంటారు. కానీ చెవులు కుట్టించడానికి మాత్రం అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా సరి సంవత్సరాల్లో కానీ, సరి మాసాల్లో అయితే మనకి 8, 10, 12 కూడా ఇచ్చారు ఇక్కడ, అందుకని పనికొస్తుంది. కానీ 1 సంవత్సరం లోపు కానీ, లేదా 3వ సంవత్సరం కానీ, లేదా 5వ సంవత్సరం కానీ, అలా బేసి సంవత్సరాల్లో మాత్రమే చెవులు కుట్టించాలి, అమ్మాయి కన్నా అబ్బాయికైనా కూడా. అలాగే చెవులు కుట్టించే ముందు ఏమైనా పూజ లాంటివి చేయాలంటారు? ఏ దేవతలను పూజించాలంటారు? ఇక్కడ కూడా ఏం చెప్తారంటే, మామూలుగా మనం ఇంతకుముందు అక్షరాభ్యాసం కోసం కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఎవరికి చెవులు కుట్టిస్తూ ఉన్నారో ఆ రోజు వాళ్ళకి అభ్యంగన స్నానం చేయించి, తిలకం దిద్ది, ఆ తర్వాత దేవుడికి నమస్కారం, మొట్టమొదటిగా గణపతికి, కులదేవతకి, తర్వాత ఇంటికి ఆరాధ్యదైవం ఉంటుంది, ఇంటి దేవతకి, ఇలా దేవతకి నమస్కారం చేయించాలి. లక్ష్మీనారాయణుడు, శివపార్వతులు, ఆ తర్వాత సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. భూమికి అక్షరాభ్యాసం రోజు కూడా భూమికి పూజ చేయాలి. ఏది మనం చేస్తున్నా మొట్టమొదటిగా భూమికి, అంటే భూమి మీద నిలబడే కదా మనం ఏ పనులైనా చేస్తాం, కానీ ప్రారంభంలో తప్పకుండా భూమికి నమస్కారం చేసి భూమికి నమస్కారం చేయాలి, భూమికి చేయించాలి. ఆ తర్వాత ఏమంటారంటే, చెవులు కుట్టేప్పుడు మామూలు కుట్టేవాళ్ళని ఇంటికి పిలిచి చేయించేవాళ్ళు, ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికే వెళ్ళి చేయిస్తూ ఉన్నారు. చేయించినా పర్వాలేదు, ఆ చెవి దగ్గర ఎక్కడ కొడతారో అక్కడ, అంటే ఏదో ఒక రకంగా కాకుండా వాళ్ళకి ఉండేటువంటి ఆ చెవి తిమ్మి కొంతమందికి మందంగా ఉంటుంది, కొంతమందికి పలసగా ఉంటుంది. దాన్ని బట్టి ఏ స్థలంలో చేయాలో ఆ స్థలంలో అక్కడ కొద్దిగా నూనెని, పసుపుని రాచి కుడి చెవిని ముందు కుట్టి ఆ తర్వాత ఎడమ చెవి కుట్టాలి అంటారు. అమ్మ సుబ్బలక్ష్మి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సుబ్బలక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మేడం చెప్పండి. అక్టోబర్ 6, 1987. అవును మేడం. ఉదయం 5:15 కడపలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. మేడం, నా హస్బెండ్ నాకు తెలియకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని అంటున్నాను మేడం. దాంతో మా వాళ్ళందరూ కోపం వచ్చేసి మాకు డైవర్స్ అనేది ఇప్పించినారనమాట. అంటే అంటున్నాడు అని ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా మీకు చేసుకున్నాడా లేదా అనేటువంటిది తెలియదు కదా? తెలియదు మేడం. తెలిసిన ఒకవేళ అతను చేసుకున్నాడండి, మీరు మామూలుగా మొట్టమొదటి భార్య. అవును మేడం. లీగల్గా కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా కానీ మీరు మాత్రమే అతనికి భార్య. అతను ఏదో దిగజారిపోయి తప్పు చేసి 2వ పెళ్లి చేసుకున్నాడో చేసుకోలేదో ఇంకా మీకు కన్ఫర్మ్గా తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా లీగల్గా మీరు మాత్రమే భార్య అవుతారు, ధార్మికంగా మీరు మాత్రమే భార్య అవుతారు. మీరెందుకు బయటకు తప్పుకోవాలి అతని జీవితం నుంచి? తప్పు చేసింది అతను కదా.